నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము. ఈరోజు వీడియోలో ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్ గురించి వర్క్ స్టేటస్ అయితే చూద్దామండి. సో ఈ యొక్క ఐకానిక్ టవర్స్ మీద అప్డేట్ ఇచ్చి గత ఫ్రైడే అయితే అప్డేట్ ఇచ్చాననమాట. అంటే 21వ తారీఖు అయితే అప్డేట్ ఇచ్చాను. సో ఇప్పుడు మనకు 28 అనమాట. ఈ మధ్యలో 1 వీక్లో అసలు వర్క్ చేంజెస్ ఎలా జరిగాయి ఏంటి అనేది కూడా క్లియర్గా అప్డేట్ ఇస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడ నుండి విజువల్ చూడొచ్చండి. మొత్తం ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్ దగ్గర వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయో, భారీ టవర్ క్రేన్ల మధ్య ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్రతి టవర్ దగ్గర ఇప్పుడు 2 లేదా 3 టవర్ క్రేన్లు అయితే ఐకానిక్ టవర్స్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మొదటిగా మనం ఐకానిక్ టవర్ 1 అండ్ 2కి సంబంధించి నాన్ టవర్ ఏరియాలో అయితే చూద్దాము. ఇది వరకు నాన్ టవర్ ఏరియాలో కాంక్రీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చాయన్నమాట. ఎక్కడైతే నాన్ టవర్ ఏరియాలో ఈ యొక్క కాంక్రీట్‌కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయో, అక్కడంతా కూడా ఒక ఫ్లోర్ వరకు ఏవైతే పిల్లర్స్ ఉన్నాయో అవన్నీ కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్, కాంక్రీట్‌కి సంబంధించిన వర్క్స్‌తో హైట్ అయితే పెంచుకోవడం జరుగుతుంది. అలాగే ఇటువైపు స్లాబ్ ఏసుకోవడానికి కూడా రెడీ చేసుకుంటున్నారండి ప్రెజెంట్ అయితే. ఈ యొక్క నాన్ టవర్ ఏరియాలో మొత్తం ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గర 4 ఎమ్యూనిటీ బ్లాక్స్ అయితే వస్తాయన్నమాట. 3 ఫ్లోర్లతో. ప్రస్తుతం వాటికి సంబంధించిన వర్క్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. గత వీడియోలో మీకు అప్డేట్ ఇచ్చినప్పుడు అప్పుడే మనకు అన్ని పిల్లర్స్‌ని కూడా హైట్ పెంచుకోవడానికి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్, షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కొంతవరకు హైట్ అంతా కూడా పిల్లర్స్ పెంచేసుకొని అక్కడంతా కూడా స్లాబ్ ఏసుకోవడానికి అయితే రెడీ చేసుకోవడం జరుగుతుందండి. ఏదైతే చుట్టూ మనకు కాంక్రీట్‌తో గోడలాగా నిర్మిస్తారో వాటికి సంబంధించి కూడా ఇటు సైడ్ అంతా కూడా మాక్సిమం అయితే కంప్లీట్ చేసేసుకోన్నారు. అలాగే ఎగ్జాక్ట్‌గా ప్రెజెంట్ అయితే మనకు ఐకానిక్ టవర్ 1 బ్యాక్ సైడ్ అయితే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి కాంక్రీట్ వర్క్స్ కోసం అయితే. ఇదంతా కూడా మీరు చూడొచ్చండి. ఐరన్ రాడ్స్ ఏ విధంగా ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారో ఒకదానికొకటి. ఈ విధంగా ఇన్‌స్టాల్ చేసుకొని పిల్లర్స్‌ని హైట్ అయితే పెంచుకుంటారు. అలాగే ఒక ఫ్లోర్‌కి వచ్చిన తర్వాత వాటి మీద ఇంకా స్లాబ్ ఏసుకోవడానికి అయితే రెడీ చేసుకోవడం అయితే జరుగుతుంది. ప్రతి పిల్లర్ దగ్గర కూడా షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్‌తో పాటు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి. అలాగే ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్‌గా మనకు ఐకానిక్ టవర్ 1 బ్యాక్ సైడ్ అయితే ప్రస్తుతం కొంతవరకు కాంక్రీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరగాలి. వాటికి సంబంధించి ఇప్పుడే మనకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవైతే స్టార్ట్ చేసుకోన్నారండి. గత వీడియోలో మీరు చూసుకున్నట్లయితే అసలు ఇక్కడ వర్కే స్టార్ట్ అవ్వలేదనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా మటుకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకుంటూ వచ్చేస్తున్నారు. అలాగే ఇప్పుడే లారీ కొద్దీ ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా అన్‌లోడ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఆ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కోసం. మొత్తం ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గర 4 ఎమ్యూనిటీ బ్లాక్స్ అయితే వస్తాయన్నమాట. వాటికి సంబంధించి నాన్ టవర్ ఏరియాలో ఇదివరకు మనకు కాంక్రీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకుంటూ వచ్చారు. అది కంప్లీట్ అయిపోయిన వెంటనే ఆ పిల్లర్స్‌నన్నీ కూడా ఇప్పుడు హైట్ అయితే పెంచుకుంటున్నారండి. అలాగే మెయిన్ టవర్ ఏదైతే ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 ఉంటుందో మెయిన్ టవర్ దగ్గర మీరు చూసుకున్నట్లయితే గ్రౌండ్ లెవెల్‌లో రాఫ్ట్ ఫౌండేషన్ దగ్గర మీరు చూడొచ్చండి. షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకోనున్నారు. వాటిలో ఇప్పుడు కాంక్రీట్ ఫిల్ చేసుకుంటారనమాట. అలాగే మనకు రెండో లెవెల్‌లో డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్ ఫిక్సింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి, మూడో లెవెల్‌కి కూడా వర్క్స్ అనేది స్టార్ట్ చేసుకోనున్నారు. గత వీకే మూడో లెవెల్‌కి ఇటు సైడ్ అంతా కూడా మనకు ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్ ఫిక్సింగ్ అయితే స్టార్ట్ చేసుకోనున్నారండి. అలాగే మనకు మొదటి లెవెల్‌లో ఈ యొక్క డెక్ షీట్‌కి సంబంధించిన అంటే బీమ్స్, ఫ్లోర్ బీమ్స్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ లెఫ్ట్ అండ్ రైట్ 2 వైపులా కూడా చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే 100% అయితే కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చాయన్నమాట. అది అయిన వెంటనే వాటి మీద ఐరన్ రాడ్స్‌తో రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవి చేసుకొని స్లాబ్ అనేది కంప్లీట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే మూడో లెవెల్‌లో ఏదైతే డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్ ఫిక్సింగ్ చేసుకున్నారో వాటి మీద నోట్స్ ఇన్‌స్టాల్ చేసుకోవడానికి కూడా రెడీ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 దగ్గరైతే 3 భారీ టవర్ క్రేన్ల మధ్య అయితే వర్క్ చేయడం అయితే జరుగుతుందండి. చూడొచ్చు ఇటు సైడ్ అంతా కూడా మనకు గోడలాగా కోర్ వాల్‌తో నిర్మిస్తారు కదా! వాటికి సంబంధించి కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్, షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ ఏ విధంగా జరుగున్నాయో, అలాగే మనకు రెండో లెవెల్‌లో ఏందంటే ఫ్లోర్ బీమ్స్‌తో అయితే డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ నుండి కోర్ వాల్ నిర్మాణానికైతే కనెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ విధంగా 100% కంప్లీట్ అయిన తర్వాత వాటి మీద డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకుంటారు. అదే మాదిరిగా మనకు మొదటి లెవెల్‌లో అయితే డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే 100% అయితే కంప్లీట్ అయిపోయినాయండి. ఇప్పుడు వాటి మీద రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. గత వీడియోకి, ఈ వీడియోకి చాలా అప్డేట్ ఉందండి. అప్పుడేంటంటే మనకు మొదటి లెవెల్‌లో ఈ యొక్క డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకోమన్నారు. ఇప్పుడైతే 100% కంప్లీట్ అయిపోయి, రెండో లెవెల్‌లో కూడా మనకు ఈ యొక్క ఫ్లోర్ బీమ్స్‌ని అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. కోర్ వాల్ నిర్మాణం నుండి డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్‌కైతే. అలాగే మూడో లెవెల్‌లో కూడా డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్ ఫిక్సింగ్ కూడా అప్పుడైతే స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు 2 వైపులా కూడా ఇన్‌స్టాల్ చేసేసుకోన్నారండి. అలాగే మనకు రెండో లెవెల్‌లో కూడా ఈ యొక్క ఫ్లోర్ బీమ్ ఒక కాలం నుండి మరో కాలానికైతే కనెక్టింగ్‌కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ చేసుకుంటూ వస్తున్నారు. సో, చూడొచ్చండి. ఇంకా వీటి మీద
రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అవి చేసుకుంటారనమాట. డెక్ షీట్ అవన్నీ కూడా అరేంజ్ చేసిన తర్వాత. అలాగే పైన మీరు చూసుకున్నట్లయితే కోర్ వాల్ నిర్మాణం మరో లెవెల్కి తీసుకెళ్ళడానికి ప్రస్తుతం రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి చూడొచ్చు. ఏ లెవెల్లో రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయో. మనకి ఇదివరకు ఏంటంటే ఒకేసారి ఈ యొక్క షట్టరింగ్కి సంబంధించిన వర్క్స్ కానీ, అలాగే ఏదైతే ఈ యొక్క ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ ద్వారా మనకు ఒకేసారి కోర్ వాల్ నిర్మాణం హైట్ పెంచుకుంటూ వెళ్తారో దానికి సంబంధించి ఫస్ట్ టైం అయితే ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్తో అవైతే హైట్ జంప్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోతున్నారండి. సో ఎవ్రీ 15 డేస్ కూడా మనం ఒక ఫ్లోర్ అయితే చూడగలుగుతున్నాం ప్రజెంట్ అయితే. ఇవన్నీ కూడా ఫ్లోర్ బీమ్స్ అనమాట. ఆ బీమ్స్ కనెక్ట్ అయిన తర్వాత వాటి మీద ఇంకా ఫ్లోర్ బీమ్స్‌ని ఒకదానికొకటి కనెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనకు డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్ చేసుకొని స్లాబ్ అనేది వేసుకోవడం జరుగుతుంది. సో అన్ని దగ్గరలో కూడా ఇప్పుడైతే మనకు మొదటి ఫ్లోర్‌కి స్లాబ్ వేసుకోవడానికైతే రెడీ చేసుకుంటున్నారండి. కొన్ని దగ్గరలో అయితే ఐకానిక్ టవర్ 5 దగ్గర అయితే స్లాబ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే 3 దగ్గర కూడా మాక్సిమం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. కొంతవరకు అయితే బ్యాలెన్స్ ఉంది. చుట్టూ కూడా మీరు చూసుకున్నట్లయితే బేసిక్ లెవెల్‌లో ఏదైతే మొదటి లెవెల్‌లో ఉంటుందో అక్కడంతా కూడా ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ చుట్టూ కూడా ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా బాగా ఇన్‌స్టాల్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఫ్యూచర్‌లో ఇటు సైడ్ అంతా కూడా మనకు కాంక్రీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతాయండి. ఇప్పుడు అటు సైడ్ నుంచి అయితే తీసుకొనొస్తున్నారు. కొంత ఇదైతే బ్యాలెన్స్ ఉందన్నమాట కాంక్రీట్‌కి సంబంధించి. ఇక్కడ మీరు చూస్తున్న టవర్ ఐకానిక్ టవర్ 2 అండి. 2 దగ్గర మీరు చూసుకున్నట్లయితే మూడో లెవెల్‌కి కూడా డయాగ్రిడ్స్ సంబంధించిన కాలమ్ ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ అయితే కంప్లీట్ అవ్వడానికైతే వచ్చాయన్నమాట. ఇదివరకు చూసుకున్నట్లయితే మనకు రైట్ అండ్ లెఫ్ట్ 4 కాలమ్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోండే. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ గానీ, బ్యాక్ సైడ్ గానీ ఇవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకోమన్నారు. నెక్స్ట్ వీడియోకంతా కూడా మూడో లెవెల్‌కి డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ అయితే ఇన్‌స్టాల్ చేసేసుకుంటారండి. అలాగే మనకు మొదటి లెవెల్‌లో ఏదైతే ఈ యొక్క ఫ్లోర్ బీమ్స్‌తో కనెక్ట్ చేశారో డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ నుండి కోర్ వాల్ నిర్మాణానికి అక్కడంతా కూడా ప్రస్తుతం అయితే రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అవి కూడా 90% అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. అది కంప్లీట్ అయిన వెంటనే ఇంకా 100% స్లాబ్ అనేది వేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మరొక టవర్ క్రేన్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇదివరకు 2 టవర్ క్రేన్ల మధ్య ఈ యొక్క ఐకానిక్ టవర్ 2 దగ్గర అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు మూడవ టవర్ క్రేన్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు మీరు చూడొచ్చు. అలాగే మనకు రెండో లెవెల్‌లో ఏదైతే డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ ఫిక్స్ అయ్యాయో, అక్కడంతా కూడా ఇప్పుడు ఫ్లోర్ బీమ్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఇదివరకు అక్కడక్కడ ఒక ఫ్లోర్ బీమ్‌ని అయితే కనెక్ట్ చేసుకోండే. ఇప్పుడైతే దాదాపుగా 5, 6 ఫ్లోర్ బీమ్స్‌ని కనెక్ట్ చేసుకుంటూ అయితే రావడం జరుగుతుంది. కిందంతా మీరు చూడొచ్చండి. మొదటి లెవెల్‌లో డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉండే. ఇదివరకు వీడియోలో కంప్లీట్ అయిపోయి ఉండే. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి వాటి మీద. ఇప్పుడు వాటి మీద అయితే మనకు స్లాబ్ అనేది వేసుకోవడం జరుగుతుంది. అది నాకు తెలిసి నెక్స్ట్ వీక్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుందండి. అలా ఇక్కడ మీరు చూడొచ్చు మూడో లెవెల్‌లో డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోమన్నారు. అలాగే ఫ్లోర్ బీమ్స్‌ను కూడా ఇప్పుడు ఒకదానికొకటి ఇన్‌స్టాల్ చేసుకుంటూ అయితే వచ్చేస్తున్నారు. అది కంప్లీట్ అయిన వెంటనే వాటి మీద మనకు డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. ఎవ్రీ 15 డేస్ కూడా మనకు ఒక్కొక్క కోర్ వాల్ నిర్మాణం ఫ్లోర్ అయితే చూస్తున్నామండి. ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ ద్వారా ఎవ్రీ 15 డేస్‌కి ఒక ఫ్లోర్‌ని అయితే హైట్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారనమాట. మనకు ఒక డైమండ్ షేప్ వస్తే మనకు 6 ఫ్లోర్‌లతో సమానం అనమాట. సో, ప్రస్తుతం అయితే ఈ యొక్క ఐకానిక్ టవర్ 2 దగ్గర గానీ, 1 దగ్గర గానీ, మూడో లెవెల్‌లో డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ ఇన్‌స్టాలేషన్‌తో పాటు మొదటి లెవెల్‌లో డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి 2 దగ్గర అయితే రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో, గత వీడియోకి, ఈ వీడియోకి చాలా అంటే చాలా అప్డేట్ ఉందండి. ఎందుకంటే చుట్టూ కూడా మనకు గోడల్లాగా ఏదైతే నిర్మిస్తున్నారో అక్కడంతా కూడా మనకు స్లాబ్ వేసుకోవడానికి అటు సైడ్ అంతా కూడా రెడీ చేసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే పిల్లర్స్ అన్నీ కూడా ఒక ఫ్లోర్ మీనే కూడా హైట్ అనేది పెరిగిపోవడం జరిగింది. అలాగే మరో టవర్ క్రేన్ కూడా ఈ యొక్క ఐకానిక్ టవర్ 2 దగ్గర ఇన్‌స్టాల్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మూడో లెవెల్‌లో కూడా డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ ప్రక్రియ 2 దగ్గర అయితే కంప్లీట్ అవ్వడానికైతే వచ్చాయన్నమాట. అలాగే రెండో లెవెల్‌లో మనకు డెక్ షీట్‌కి ఇన్‌స్టాల్ చేసుకోవడానికి ఫ్లోర్ బీమ్స్‌కి సంబంధించిన వర్క్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయండి. ఈ యొక్క ఐకానిక్ టవర్ 2 దగ్గరైతే. ఈ యొక్క రెండిటికి సంబంధించి షాపూర్జీ పల్లంజ్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుంది. ఈ 2 కూడా మనకు 39 ఫ్లోర్స్‌తో అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు ఐకానిక్ టవర్ 3 అయితే చూద్దామండి. సో, ప్రస్తుతం మీరు ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది ఐకానిక్ టవర్ 3 అనమాట. 3 దగ్గర చూసుకున్నట్లయితే ఇదివరకు మనకు ఫ్రంట్ సైడ్ అనేది స్లాబ్ అనేది కంప్లీట్ అయ్యుండే. మిడిల్ ఏందంటే డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారు కదా! బ్యాక్ సైడ్ గానీ, మిడిల్ గానీ. ఈ వీక్‌లో మీరు చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ కూడా మనకు స్లాబ్ అనేది కంప్లీట్ చేసేసారండి. ఇప్పుడు కొంత బ్యాలెన్స్ లెఫ్ట్ అండ్ రైట్ కొంత బ్యాలెన్స్ మాత్రమే స్లాబ్ వర్క్ అనేది బ్యాలెన్స్ ఉంది. రిమైనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి.
అలాగే మూడో లెవెల్‌లో కూడా డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ ఇన్‌స్టాలేషన్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. అలాగే మనకు మొదటి లెవెల్ నుండి రెండో లెవెల్‌కి డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్ ఫిక్సింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నారు కదా! వాటి మిడిల్‌లో నుండి ఫ్లోర్ బీమ్స్‌తో అయితే డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ నుండి కోర్ వాల్ నిర్మాణానికైతే కనెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే గత వీడియోలో మీరు చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ అంతా కూడా కోర్ వాల్ నిర్మాణం సమానంగా ఉండే. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే వితిన్ 1 వీక్‌లో ఫ్రంట్ సైడు ఒక ఫ్లోర్ మీద హైట్ అయితే పెరిగుంది. బ్యాక్ సైడు డౌన్‌లో అయితే ఉంది. నెక్స్ట్ వీక్ 2 కూడా సమానం అయితే అయిపోతుందనమాట. అలాగే రెండో లెవెల్‌లో కూడా డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్ చేసుకోవడానికి ఫ్లోర్ బీమ్స్‌ని అయితే కనెక్ట్ చేసుకుంటూ వస్తున్నారండి. ఫ్రంట్ సైడ్ అంతా కూడా మాక్సిమం అయితే కంప్లీట్ చేసుకోమన్నారు. ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే ఫ్లోర్ బీమ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో, ఫ్రంట్ సైడ్ అయితే మనకు మూడో లెవెల్‌లో డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ ఇన్‌స్టాల్ చేసుకోమన్నారు. అలాగే ఇటు సైడ్ కూడా రైట్ సైడ్ కూడా చేసుకోవడానికి ప్రస్తుతం ఒక కాలాన్ని అయితే ఇన్‌స్టాల్ చేసుకోమన్నారండి. లెఫ్ట్ సైడ్ కూడా ఇన్‌స్టాల్ చేసుకోమన్నారండి మూడో లెవెల్‌కైతే. ఫ్రంట్ సైడు మనకు లెఫ్ట్ సైడ్ 2 వైపులా కూడా ఫ్లోర్ బీమ్స్‌తో అయితే 100% అయితే కంప్లీట్ చేసేసుకున్నారు. అలాగే బ్యాక్ సైడ్, రైట్ సైడ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందనమాట. అది నెక్స్ట్ వీక్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుందండి. అలాగే కోర్ వాల్ నిర్మాణం కూడా గత వీక్, ఈ వీక్‌కి ఫ్రంట్ సైడ్ ఒక ఫ్లోర్ హైట్ అయితే పెరిగుందనమాట. అలాగే ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే మొదటి ఫ్లోర్‌కి సమానంగా రావడానికి ఐరన్ రాడ్‌తో రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. చుట్టూ చూడండి వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయో. సో, ఇప్పుడైతే మనకు ఈ యొక్క ఐకానిక్ టవర్స్ మనకు సీడ్ యాక్సెస్ రోడ్ నుంచయితే కనిపిస్తున్నాయండి. అంత హైట్ అయితే పెరిగిపోయిందనమాట. అలాగే ఎన్9 రోడ్ గుండా చూసినా కూడా ఈ యొక్క ఐకానిక్ టవర్స్ అయితే భారీగా అయితే కనిపిస్తున్నాయి. దాంతో పాటు ఈ యొక్క టవర్ క్రేన్స్ ఇవన్నీ కూడా. సో, గత వీక్‌లో ఏందంటే బ్యాక్ సైడ్ అంతా కూడా డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ అంతా కూడా స్లాబ్ అనేది కంప్లీట్ అయిపోయి రైట్ అండ్ లెఫ్ట్ ఈ 2 వైపులా కొంత అయితే బ్యాలెన్స్ ఉంది. ప్రస్తుతం వాటికి సంబంధించి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే 100% అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. అలాగే రెండో లెవెల్‌లో స్లాబ్ వేసుకోవడానికి కూడా ఫ్లోర్ బీమ్స్‌ని అయితే కనెక్ట్ చేసుకుంటూ అయితే వస్తున్నారండి. నెక్స్ట్ వీక్ చూడాలి. మూడో లెవెల్‌లో డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ వర్క్స్ ఏ విధంగా వచ్చుంటాయో. ప్రస్తుతం అయితే మనకు ఫ్రంట్ సైడు, అలాగే అటు సైడ్ అంతా కూడా డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్ ప్రక్రియ అయితే మూడో లెవెల్ అయితే స్టార్ట్ చేసుకొనైతే వస్తున్నారు. చూడండి ఫ్రంట్ సైడ్ అంతా కూడా ఇదివరకు మనకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవైతే జరుగుతున్నాయి గదా! అవన్నీ కూడా మనకు కాంక్రీట్‌కి సంబంధించిన వర్క్స్‌తో చేసుకొని ఫిల్ అయితే చేసేసుకున్నారు మొత్తం కాంక్రీట్‌తో అయితే. ఇప్పుడు ఇటు సైడ్ అంతా కూడా పిల్లర్స్‌ని హైట్ అయితే పెంచుకుంటారనమాట. ఎమ్యూనిటీ బ్లాక్స్ అయితే వస్తాయి గదా! సో, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఐకానిక్ టవర్స్, ఈ 5 ఐకానిక్ టవర్ దగ్గర మొత్తం 9 ఎమ్యూనిటీ బ్లాక్స్ అయితే వస్తాయి. అందులో ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గర 4 వస్తాయండి. రిమైనింగ్ ఐకానిక్ టవర్ 3, 4, 5 దగ్గర 5 అయితే వస్తాయన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్న టవర్ ఐకానిక్ టవర్ 4 అండి. ఇక్కడ 4 దగ్గర చూసుకున్నట్లయితే రెండో లెవెల్‌లో డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్ ఇన్‌స్టాలేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటూ అయితే వస్తున్నారు. గత వీడియోలో అప్పుడే స్టార్ట్ చేసుకోమన్నారనమాట. డయాగ్రిడ్‌కి సంబంధించి రెండో లెవెల్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవడం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అది కూడా కంప్లీట్ చేసుకుంటూ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఫ్రంట్ సైడ్ కొంతవరకు కోర్ వాల్ నిర్మాణం హైట్ అయితే పెంచుకోమన్నారు. అలాగే బ్యాక్ సైడ్ కూడా అదే సమానంగా తీసుకురావడానికి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవైతే జరుగుతున్నాయి. అలాగే మొదటి లెవెల్‌లో డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ అయిపోయి, ఇప్పుడు ఫ్లోర్ బీమ్స్‌ని అయితే కనెక్ట్ చేస్తున్నారండి. డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ నుండి కోర్ వాల్ నిర్మాణానికైతే. అలా 100% కంప్లీట్ అయిన తర్వాత వాటి మీద డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకుంటారనమాట. సో, మనకు మొదటిసారి ఈ యొక్క ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ ద్వారా ఏదైతే జంపింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుందో, వాటికి సంబంధించిన కాంపోనెంట్స్ అన్నీ కూడా మనకు గత 2 మంత్స్ బ్యాకే ఇన్‌స్టాల్ చేసుకోవడం అయితే జరిగింది. అది కంప్లీట్ అయిన వెంటనే ఇంక ఆటోమేటిక్‌గా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకుంటూ, వాటిలో కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ, ఈ కోర్ వాల్ నిర్మాణం అయితే హైట్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇటు సైడ్ అంతా కూడా ఒక లెవెల్ వరకు కూడా ఫ్లోర్ బీమ్స్‌ని అయితే కనెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది. సో, ఇక్కడ మీరు చూస్తున్న టవర్ ఐకానిక్ టవర్ 5 అండి. 5 దగ్గర మీరు చూసుకున్నట్లయితే చుట్టూ గూడా ఇసుకని అన్‌లోడ్ చేసుకొని బాగా చదునైతే చేసుకోన్నారు నాన్ టవర్ ఏరియాలో. సేమ్ ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గర ఏదైతే చూసారో, ఆ యొక్క కాంక్రీట్ వర్క్స్ జరిగిన దగ్గర నాన్ టవర్ ఏరియాలో ఈ యొక్క పిల్లర్స్‌నన్నీ కూడా హైట్ పెంచుకొని, నాన్ టవర్ ఏరియాలో ఒక ఫ్లోర్ వరకు కూడా హైట్ పెంచేసుకోన్నారు. అలాగే 5 దగ్గర మీరు చూసుకున్నట్లయితే చూడండి ఏ విధంగా జరుగుతున్నాయి వర్క్స్. మూడో లెవెల్‌లో డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ ప్రక్రియ గత వీకే స్టార్ట్ అయిందండి. ఇప్పుడు వాటికి సంబంధించి నోడ్స్ ఇన్‌స్టాలేషను అవైతే జరుపుకుంటూ రావడం జరుగుతుంది. అలాగే కోర్ వాల్ నిర్మాణం కూడా ఒక హైట్ అయితే పెంచుకోవడానికి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవన్నీ కూడా బ్యాక్ అండ్ ఫ్రంట్ 2 వైపులా కూడా వర్క్ అయితే చేసుకోవడం జరిగింది. ఇదివరకు వీడియోలో ఫ్రంట్ సైడ్ యొక్క జీఐడీ టవర్ దగ్గర
రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అవైతే జరుగుతున్నాయి. ఇప్పుడు అదంతా కూడా కాంక్రీట్‌కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా 100% కంప్లీట్ అయిపోయి, మొత్తం ఏదైతే పిల్లర్స్ ఉంటాయో కాంక్రీట్ ఏరియా జరిగిన దగ్గర నాన్ టవర్ ఏరియాలో అవన్నీ కూడా ఒక ఫ్లోర్ మీద హైట్ పెంచుకోవడానికి రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్, షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్, అలాగే కొన్ని పిల్లర్స్‌ని ఒక ఫ్లోర్ మీదనే కూడా కాంక్రీట్‌తో హైట్ అయితే పెంచేసుకోనున్నారు. సో, చూడొచ్చండి. అలాగే రెండో లెవెల్‌లో కూడా మనకు చూడొచ్చు. డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అవి రెండో లెవెల్‌లో కాకుండా మనకేందంటే, రెండో లెవెల్‌లో డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్ ఫిక్సింగ్ కంప్లీట్ అయ్యున్నాయి గదా! అక్కడి నుండి మనకు ఫ్లోర్ బీమ్స్‌తో అయితే కోర్ వాల్ నిర్మాణాన్ని కనెక్ట్ చేసి, అక్కడంతా కూడా డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. అక్కడ కూడా స్లాబ్ ఏసుకోవడానికైతే. మనకు ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్‌లో ఈ యొక్క జీఐడీ టవర్ దగ్గరైతే మొట్టమొదటిసారిగా మొదటి ఫ్లోర్‌కి అంతా కూడా స్లాబ్ అనేది కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు రెండో దగ్గర కూడా స్లాబ్ వేసుకోవడానికైతే రెండో లెవెల్‌లో కంప్లీట్ చేసుకున్న డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్ మిడిల్‌లో అయితే ఫ్లోర్ బీమ్స్‌తో అయితే కనెక్ట్ చేసుకొని డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. అలాగే మూడో లెవెల్ ఏందంటే బ్యాక్ సైడ్ ఒక 4 కాలమ్స్, ఫ్రంట్ సైడ్ ఒక 2 కాలమ్స్, అలాగే లెఫ్ట్ అండ్ రైట్ 2 వైపులా కూడా 2 కాలమ్‌ని అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటూ మిడిల్‌లో కోర్ వాల్ నిర్మాణం కూడా ఈ ప్రస్తుతం హైట్ పెంచుకోవడానికి ఏందంటే ఫ్రంట్ సైడ్ కొంతవరకు హైట్ పెంచుకొని మిడిల్ అండ్ బ్యాక్ 2 వైపులా కూడా ఇప్పుడు రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ ఇవన్నీ కూడా చేసుకుంటూ అయితే రావడం జరుగుతుందండి. వర్క్స్ అయితే ఎవ్రీ వీకు ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్ దగ్గర కోర్ వాల్ నిర్మాణానికి సంబంధించిన వర్క్స్ గానీ, అలాగే ఈ యొక్క ఫ్లోర్‌కి సంబంధించిన వర్క్స్ గానీ, అలాగే మూడో లెవెల్‌లో ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్ వర్క్స్ గానీ, ఇవన్నీ కూడా అప్డేట్ అవుతూ వస్తుంది. అలాగే నాన్ టవర్ ఏరియాలో కూడా ఈ యొక్క పిల్లర్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. చూడొచ్చు అంతా కూడా ఫ్లోర్ బీమ్స్ అవన్నీ కూడా అన్‌లోడ్ చేసి అయితే పెట్టుకున్నారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మూడో లెవెల్‌కి డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ ఇన్‌స్టాల్ చేసుకోవడానికి అన్‌లోడ్ చేసి అయితే పెట్టుకున్నారు కాలమ్స్‌ని. అలాగే 2 నోడ్స్‌ని కూడా అన్‌లోడ్ చేసుకున్నారండి. బ్యాక్ సైడ్ కూడా మూడో లెవెల్‌లో 2 నోడ్స్‌ని కూడా ఇన్‌స్టాల్ చేసుకున్నారు. ఇప్పుడు సైడ్ ఇన్‌స్టాల్ చేసుకోవడానికి 2 నోడ్స్‌ని అయితే తీసుకొనొచ్చి అన్‌లోడ్ చేసి అయితే పెట్టుకున్నారు. ఇక్కడున్న ఐరన్ రాడ్స్‌ని చూడండి ఏ విధంగా ఈ యొక్క టవర్ క్రేన్ అనేది మెటీరియల్ అయితే అందించడం జరుగుతుంది. 2 వైపులా కూడా మనకేందంటే డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్, బీమ్స్, నోడ్స్ ఇవన్నీ కూడా అన్‌లోడ్ చేసి అయితే పెట్టుకున్నారు. ఐకానిక్ టవర్ 5 దగ్గర ఏందంటే పక్కనే మనకు ఈ యొక్క బీమ్స్, నోడ్స్ ఇవన్నీ కూడా తయారు చేసి అయితే తీసుకొనొస్తారండి.